హాయ్ ఫ్రెండ్స్, లాస్ట్ వరకు ఈ వీడియో చూడండి, స్కిప్ చేయకండి. ఖచ్చితంగా మీరు థ్రిల్ ఫీల్ అవుతారు. సడన్గా మా ఫ్రెండ్ కాల్ చేసి శివాలయం వెళ్దాం అన్నాడు. టైం చూస్తే 8:30 అయింది. ఈ టైంలో ఏంట్రా అని అడిగితే వెళ్దాం పదరా అన్నాడు. సరే అని స్టార్ట్ అయ్యాం. ఇప్పుడు మీరు చూస్తున్నదే మా విలేజ్. మా ఊరు చుట్టూ కెమికల్ ఫ్యాక్టరీసే ఉంటాయి. అదిగో మీకు చిన్న రూమ్లో కనిపిస్తుంది కదా, అది చెక్ పోస్ట్. మీకు కంపెనీస్ కూడా కనిపిస్తే ఆ కంపెనీలు చూపిస్తాను మీకు. చూడండి, ఇది కనిపిస్తున్నది బయో4 కంపెనీ. అలానే రైట్ సైడ్ ఇంకొకటి ఉంటుంది, విశాఖ ఫార్మాసిటీ లిమిటెడ్ అని ఉంది. అది లోపల విశాఖ సాల్వెంట్స్ కంపెనీ ఉంటుంది. ఇప్పుడేమో చీకటిగా ఉంటుంది అక్కడికి. ఈ టైంలో ఇటు తీసుకెళ్తున్నాడు. ఇటు కొంచెం భక్తి ఎక్కువ. వచ్చేసాం. అదిగో ఈ బ్రిడ్జ్ దగ్గర నుంచి వెళ్ళాలి. అయినా ఈ గుడికి ఒక స్టోరీ ఉందండి. అదేంటంటే, ఒక ఫ్యామిలీ మొత్తం తిరుపతి యాత్రకి వెళ్తున్నారు. వెళ్తుంటే వాళ్ళకి అక్కడ డబ్బులు దొరికినాయి. ఆ డబ్బులతో ఊరొచ్చే ఒక పొలం కొన్నారు. ఆ పొలం దున్నిస్తుంటే అక్కడ వినాయకుడు, కుమారస్వామి, విష్ణుమూర్తి ఇలా బొమ్మలు దొరికినాయి, శివుడు. ఇంకా దొరికాక ఏం చేశారంటే అక్కడే గుడి కట్టేసి డెవలప్ చేశారు. ఇప్పటికీ అందరూ వెళ్తున్నారు. ఇప్పుడు కూడా మనం ఒక కంపెనీ పక్క నుంచి వెళ్తున్నాం. చీకటిగా ఉంటుంది రెండు. గుడి దగ్గర అయితే లైటింగ్ అని ఉంది, బాగానే ఉంది. చూడాలి, చుట్టూ తుప్పలు ఉన్నాయి. ఈ టైంలో ఎవరు రారు ఇక్కడికి. ఈడు తీసుకొచ్చాడు ఈ టైంలో. చూడండి గుడి అది ఎలా ఉందో. మా వాడు అప్పుడే పూజ అయితే స్టార్ట్ చేస్తాడు. అది మీరు చూస్తుంది కెమికల్ ఫ్యాక్టరీ, అది లైటింగ్ అది ఉంది కదా. చూడండి బొమ్మలు అవి ఎలా ఉన్నాయో. ఇవి ఒరిజినల్వి కాదు, ఇవి బయట పూజ చేయడానికి ఎలా పెట్టుంటారో, లోపల ఒరిజినల్ ఉన్నాయి. చూడండి మీకు చూపిస్తాను. చూడండి, వినాయకుడు, విష్ణుమూర్తి, అమ్మవారు, శివుడు ఒరిజినల్ మీకు చూపిద్దాం అనుకున్నాను. కాకపోతే లాక్ వేస్తుంది ఇది. లేదంటే చూపించేవాడిని. ఆవిడ దీపం వెలిగిస్తున్నాడు. నెయ్యి అయితే తెచ్చాడు ఫుల్గా. ఈయన చూపిద్దాం అనుకుంటున్నాను, కానీ ఆడేమో నువ్వేదో చేసుకో కానీ నన్ను మాత్రం వీడియో తీయక అంటున్నాడు. అందుకని అటు చూపించలేదు. ఇప్పుడు సడన్గా మీకు ఒక అతిథి కనిపిస్తుంది చూడండి. షాక్ అయ్యాం మేము. చూడండి ఎలా ఉందో. మాకేం అర్థం కాలేదు. సడన్గా అలా చూసేసరికి చాలా భయపడ్డాం. ఏంటి ఇది ఎలా ఉంది, బొట్టుండడం ఏంటి, బొట్టుండడం వల్ల మేము చాలా భయపడ్డాం. అది కూడా అలానే కంటిన్యూగా చూస్తుంది. సడన్గా మాకు ఒక కాంతారా మూవీ గుర్తుకొచ్చింది. అది అలానే చూస్తుంది, ఎక్కడికి వెళ్ళలేదు. మా వాడు సైలెంట్గా ఉండరా, ఏం చేయక అంటున్నాడు. దీపం అది వెలిగిస్తున్నాడు. నువ్వు అతిగానే అటాక్ చేస్తే ఇప్పుడు మళ్ళీ మనం వెళ్ళలేము అంటున్నాడు. అందుకని సైలెంట్గా నేను వీడియో తీస్తున్నాను. ఆడేమో దీపం వెలిగిస్తున్నాడు. అది చూడండి, బొట్టు జూమ్ చేస్తున్నాను చూడండి, బొట్టు ఉంది. అందుకే మాకు భయం వేసింది. ఇక్కడి నుంచి మరి వెళ్ళిపోదాం రా అంటే వెనక్కి పరిగెడుతుందేమో మళ్ళీ భయం వేసి ఆగిపోయాం ఇద్దరం కలిసి. నిజంగా ఫ్రెండ్స్ చాలా వింతగా ఉంది, నాకే అర్థం కాలేదు. బొట్టు మీకు ఏమైనా అర్థమైతే ఖచ్చితంగా కామెంట్ చేయండి. మా వాడు ఆడు కామెంట్ చేయకండి. చూడండి ఆడు ఎలా దీపం వెలిగించుకుంటున్నాడు. ఆడికేమీ పట్టనట్టు గోల్ చేయకరా, సైలెంట్గా ఉండరా అంటున్నాడు. నాకు కూడా లోపల భయం వేస్తుంది, వెళ్ళిపోతే బెటర్ అనిపిస్తుంది. కానీ ఆడు మాత్రం ఇది వెళ్ళిపోయాక వెళ్ళిపోదాం రా, సైలెంట్గా ఉంటే అప్పటి వరకు ఏం గోల్ చేయక, అది కానీ అటాక్ చేసిందంటే ఇప్పుడు పరిగెట్టలేమంటున్నాడు. అందుకని సైలెంట్గా ఉన్నాం. వెళ్ళిపోయింది అది. ఇప్పుడు ఒకసారి చూడండి, అది సడన్గా అలా చూస్తుంది. అది మళ్ళీ వచ్చినట్టుంది. చూడు ఈసారి కెమెరా పెడతాను, జూమ్ చేస్తాను. ఈసారి చూడండి, బొట్టు అది కనబడుతుంది. నాకు కూడా చాలా భయం వేస్తుంది. ఇది సడన్గా చూడండి, ఇప్పుడు అది ఎలా చూస్తుందో చూడండి. జూమ్ చేస్తున్నాను చూడండి. సడన్గా మీకు బొట్టు అది కనిపిస్తే కామెంట్ చేయండి మీరు కూడా ఖచ్చితంగా.
నిజంగా మాకెందుకో చాలా భయం వేస్తుంది. చూడండి ఎలా ఉందో. నాకే తెలియట్లేదు ఏంట్రా ఇది ఎలా ఉందో అనిపిస్తుంది. దీపం పెట్టేశాడు. వెళ్ళిపోదాం అనుకుంటున్నాం మేము కూడా. అది కూడా ముందుకు వస్తున్నట్టుంది ఇప్పుడు. అలా వెళ్ళిపోతుంది అది కూడా. నిజంగా ఇలాంటి సిచ్యువేషన్ మీరు కూడా ఫేస్ చేస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి. మాకైతే ఏం అర్థం కాలేదు ఫ్రెండ్స్. నిజంగా పూజ కూడా అయిపోయింది, అది కూడా వెళ్ళిపోయింది. మేము కూడా ఇంకా బయలుదేరుతాం. ఇలాంటి సిచ్యువేషన్ని ఫేస్ చేయండి ఇదే ఫస్ట్ టైం. నిజంగా మాకు కూడా చాలా భయం వేసింది. ఓకే ఫ్రెండ్స్, పూజ అయిపోయింది, వెళ్ళిపోతున్నాం. ఇటు రారా అంటే ఇంకా 2 నిమిషాలు కూర్చుందాం అంటున్నాడు. నాకేమో లోపల కొడుతుంది, పదరా బాబు చాలు ఇంకానే. వెళ్ళిపోతున్నాము, వచ్చేసాం. చూడండి ఎంత చీకటిగా ఉందో. లైట్ వేసుకున్నాం అయినా సరే చీకటిగానే ఉంది. నేను వద్దని చెప్పిన ఈ టైంలో ఎందుకురా అని చెప్పాను, కానీ వాడు వినలేదు. మాకైతే ఏం అర్థం కాలేదు ఫ్రెండ్స్. మీకేమైనా అర్థం అయితే కామెంట్ చేయండి. అలాగే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోవద్దు. వచ్చేసాం, మా ఇంటికి వెళ్ళిపోతున్నాం. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.